హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మెదక్లో ఉన్నటువంటి ఆర్మీ వాహనాల తయారీ కేంద్రంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ మరియు డిప్లొమా టెక్నీషియన్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ అర్హతతో కొన్ని ఉద్యోగాలని, డిప్లొమా అర్హతతో మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష లేకుండానే, ఫీజు లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ ఉద్యోగాలు కనుక మనం సెలెక్ట్ అయినట్లయితే మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మెదక్లో ఉన్నటువంటి ఈ సంస్థలో జాబ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ యొక్క వీడియోలో మనం 2 నోటిఫికేషన్స్ గురించి చూడబోతున్నాం. 2 నోటిఫికేషన్లు కూడా మనకి మెదక్లో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మొదటి నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తారన్నమాట. అన్ని కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్, ఎలక్ట్రిక్ అనేటువంటి ఉద్యోగాలకు సంబంధించి 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ జనరల్కి సంబంధించి 3 ఖాళీలని, అలాగే జూనియర్ టెక్నీషియన్ మిల్ రైట్కి సంబంధించి 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 13 ఖాళీలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ అడగటం అయితే జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు పోస్ట్ వారీగా. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఆఫ్లైన్ మోడ్లో మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ను అటాచ్ చేసి మనం ఇండియన్ పోస్ట్కు సంబంధించిన ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ది డిప్యూటీ జనరల్ మేనేజర్ లేదా హెచ్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమానిలారం, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ 502205 అనేటువంటి అడ్రస్కి మనం అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మేట్ కూడా మనకి కింది నోటిఫికేషన్ కింది భాగంలోనే అటాచ్ చేశారు. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి అప్లికేషన్ అయితే సెండ్ చేయొచ్చు అనమాట. అలాగే మరి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 64 ఇయర్స్ వరకు కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి 30,000 రూపాయల వరకు కూడా శాలరీ మెన్షన్ చేశారనమాట. ఇక అలాగే అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే సో ఈ ఉద్యోగాలకు వచ్చేసి ఎటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం లేకుండానే మీకు మార్క్స్లో అంటే మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగనే మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ఈ యొక్క సంస్థ నుంచి. సో ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి డిప్లొమా టెక్నీషియన్ అనేటువంటి ఉద్యోగాలని సిఎన్సి ఆపరేటర్ విభాగంలో భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా కాంట్రాక్ట్ విధానాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ సిఎన్సి ఆపరేటర్ సంబంధించి 10 ఖాళీలని, మిల్లర్కి సంబంధించి 1 ఖాళీని, ఎగ్జామినర్ ఇంజనీరింగ్ సంబంధించి 9 ఖాళీలని, ఫిట్టర్ జనరల్ సంబంధించి 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో 21 ఖాళీలను భర్తీ చేస్తున్నమాట. అన్ని కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. సో డిప్లొమా టెక్నీషియన్ సిఎన్సి ఆపరేటర్ సంబంధించి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ పోస్టులు అన్నిటికీ కూడా ఐటీఐ క్వాలిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. సో ఒకసారి నోటిఫికేషన్లో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారో ఆ పోస్టుకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీని, క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్లో 18 నుంచి 30 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారనమాట. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి, 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మెన్షన్ చేశారు. 10 ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా మెన్షన్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి డిప్లొమా టెక్నీషియన్కి అయితే 23,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి 21,000 రూపాయల శాలరీ మెన్షన్ చేయడం అయితే ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇవే కాకుండా ఇంకా ఇతర ఎలవెన్సెస్ కూడా చాలా మెన్షన్ చేయడం జరిగింది. అసలు నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇందాక ఆ నోటిఫికేషన్ చూసిన విధంగానే అప్లికేషన్ ఫార్మాట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకుని చూపించిన విధంగా ఫిల్ చేసి అన్ని ఎక్కువ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి మళ్ళీ అదే సేమ్ అడ్రస్కి వచ్చేసి మన అప్లికేషన్ని ఇండియన్ పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి 300 రూపాయలు వచ్చేసి ఆ అప్లికేషన్ ఫీజు మనం ఇక్కడ చూపించినటువంటి ఎస్బీఐ బ్యాంక్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే
ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కూడా మనకి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారనమాట. ఈ నెంబర్ ద్వారా మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకుని అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకొని మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాల్సి చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఉన్నటువంటి ఆర్మీ వాహనాల తయారీ కేంద్రంలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ యొక్క సంస్థ అయితే నడపబడుతుంది. సో కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 1 సంవత్సర కాలానికి అయితే ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మరి అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే 1/11/2025 నుంచి 21/11/2025 వరకు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.